ఓం శ్రీ సాయిరామ్. ధ్యాన వాహిని బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 6th చాప్టర్. నిత్యము చూపినది అనిత్యము తెలిపినది ధ్యానమే. ఏమి వ్రాశారో చూద్దాం. లోకమున దారి తెలియని ప్రదేశమున తికమకలాడుతూ ఉండిన సమయమున దారి చూపించుటకై వచ్చిన వారలను పట్టి పరిహసించుచు వారిని అగౌరవపరచుట మానవులైన వారికి న్యాయము కాదు, నాశనముకు కారణమే కదా. ప్రేమ స్వరూపముతో సహాయమునకు వచ్చిన వారిని అజ్ఞానము చేత వారి హృదయమును హాలాహలంగా మార్చటం నేటి మానవులకు పొరపాటైనది. ప్రేమకు హాలాహలమునకు జన్మస్థానము ఒక్కటే. చూడు, ఏ సముద్రమున రత్నములు, చంద్రుడు, అమృతము, లక్ష్మి పుట్టినవో అదే సముద్రమున భువనమును హరించు హాలాహలము కూడాను పుట్టినది. అట్టి తరుణమున మానవులు శ్రీమన్నారాయణ వలె రసగ్రహణ పారీనులు కాకపోయినా అమృతము, లక్ష్మి వారికి లభించదు. శివుని వంటి సాహసికులకు గరళమే. శివుని వంటి సాహసికులకు గరళమే కాన సుఖ దుఃఖములతో తల్లడిల్లుచున్న సంసార సముద్రాన్ని రసగ్రహణ పారీనులే దాటుటకు వీలగును. అట్టి ఇది లేనివారు మునిగిపోగలరు. ప్రకృతి గుణములను హరించు శక్తి ఎవరికిని స్వతసిద్ధముగా రాదు. దానికి భగవత్ అనుగ్రహము తోడు కావలను. అట్టి అనుగ్రహమును ప్రసాదించునట్టి ఇచ్చ పరమాత్మకు కలగవలనన్న జప ధ్యానాదులు ముఖ్య అవసరము. జప ధ్యానాదులు ముఖ్య అవసరము. జపము ధ్యానము ముఖ్య అవసరము. లోకమున కనిపించే అన్నింటికీ ప్రకృతే ఆధారము. సృష్టి స్థితులకు సహితము ప్రకృతే ఆధారము. లోకమున స్థితి అనున్నది ఉన్నదెల్లా ప్రకృతే. పురుషుడనువాడు కానీ, స్త్రీలను వారు కానీ, ఇంకా జంతుజాలములు, వృక్షపక్షులు కానీ, ఇంకా కనిపించబడే అన్నీ ప్రకృతి కంటే భిన్నమైనవి కావు. ఇంత అనంత ప్రకృతిలో చైతన్యంగా పురుషాకారంతో ఉన్నవాడు ఒక పరమాత్మ తప్ప వేరు లేదు. ఈ దృష్టిని అనుభవ మూలమున సహితము దృఢపరచునట్టి సాధన కూడాను జపధ్యానములే. జపధ్యానములే. జపము ధ్యానమే. ఈ ప్రకృతి సముద్రము ఏ కొంత మాత్రము చలిస్తేను కోట్ల కొలది జీవరాశులు ధ్వంసమైపోతవి. చూడు, మహాసముద్రము కాస్త కదిలితేనే నౌకా శ్రేణులు గట్టి పరకలాగా అయిపోతవి. కాన ఎన్నడూ నీ అంతట నీవు ఈ మహాసముద్రమును కలచడానికి ప్రయత్నించబోకు. ఈ సముద్రంలో శాంతముగా ఉండుట దుస్సాధ్యం. దుస్సాధ్యం. ఈ ప్రకృతిని లోబరుచుకున్న పరమాత్మ అనుగ్రహ తెప్పను ఆశించి ప్రార్థించు. అట్లు ప్రార్థించగా ఒకప్పటికి ఒడ్డు చేరవచ్చు. ఈ ప్రకృతిని లోబరుచుకున్న పరమాత్మ అనుగ్రహం అనే తెప్పను ఆశించి ప్రార్థించు. అట్లు ప్రార్థించగా ఒకప్పటికి ఒడ్డు చేరవచ్చును. పరమాత్మ మాత్రమే శాశ్వతము. పరమాత్మ మాత్రమే శాశ్వతము. ధనము, ఇల్లు, పిల్లలు, భార్య శాశ్వతము కాదు. ఈ లోకమున శాశ్వతమైనది పరమాత్మయే. లోకమున ప్రతి ఒక్కరూ చూచు ప్రతి పదార్థము అశాశ్వతము. నేడు ఉండి రేపు ఉండకపోవచ్చు. కనుక ఈ లోకమున ఏ వస్తువునైనా మనస్ఫూర్తిగా ఆశించి ప్రేమించవలనన్న ఒక్క పరమాత్మనే కోరవలను. అట్లు కాక పిల్లలను, ధనమును, సర్వ సౌఖ్యమును కోరి వారికి వారు చెప్పకనే వదిలి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యధ కలిగించుకొనుచున్నారు. అప్పుడు అయ్యో, ఈ దుఃఖము కొరకే ప్రేమించితమా అని మోసపోవుచున్నారు. వన్స్ అగైన్, లోకమున ప్రతి ఒక్కరూ చూచు ప్రతి పదార్థము అశాశ్వతము. నేడు ఉండి రేపు ఉండకపోవచ్చును. కనుక
ఈ లోకమున ఏ వస్తువునైనా మనస్ఫూర్తిగా ఆశించి ప్రేమించవలనన్నా ఒక్క పరమాత్మనే కోరవలను. అట్లు కాక పిల్లలను, ధనమును, సర్వ సౌఖ్యమును కోరి వారికి వారు చెప్పకనే వదిలి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యధ కల్పించుకొనుచున్నారు. అప్పుడు అయ్యో ఈ దుఃఖము కొరకే ప్రేమించితిమా అని మోసపోవుచున్నారు. అయ్యో ఈ దుఃఖము కొరకే ప్రేమించితిమా అని మోసపోవుచున్నారు. లోకమున ఎవరుండినను కొంతకాలమే కాన అందులోని సుఖ దుఃఖములు కూడాను కొంతకాలము పాటే ఉండును. కాన ఇట్టి క్షణభంగురమైనట్టి వాటిలో తగులుకొని ఉత్కృష్టమైన శాశ్వతమైన పరమాత్మను మరిచిపోవట మానవునికి తీరను లోటుగా ఉన్నది. ఇట్టి క్షణభంగురమైనట్టి వాటిలో తగులుకొని ఉత్కృష్టమైన శాశ్వతమైన పరమాత్మను మరిచిపోవుట మానవునికి తీరను లోటుగా ఉన్నది. మాయామర్మము లేని మాధవుని మరిచి మాయామర్మములతో చేరిన లోకుల కొరకు కాలమును ఖర్చు పెట్టన కలుగునది ఏదియునూ లేదు, దుఃఖమే మిగులును. ఈ లోకములో శాశ్వతమని చెప్పి పూజించినది ఏదియూ లేదు. ఎవరిని ప్రేమించినా కొంతకాలము మాత్రమే. సర్వ వస్తువులు ఇచ్చేవాడు, తీసుకునేవాడు అంతా ఒక్కడే. అతని ఇష్టము వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఇతరుల సొత్తును మనదనుకునుట, దానిని వదలవలసి వచ్చినప్పుడు ఎంతో విలపించుట ఎంతటి వెర్రితనము. ఇతరుల సొత్తును మనదనుకునుట, దానిని వదలవలసి వచ్చినప్పుడు ఎంతో విలపించుట ఎంత వెర్రితనము. వన్స్ అగైన్, ఎవరిని ప్రేమించినా కొంతకాలము మాత్రమే. సర్వ వస్తువులు ఇచ్చేవాడు, తీసుకునేవాడు అంతా ఒక్కడే. అతని ఇష్టము వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఇతరుల సొత్తును మనదనుకొనుట, దానిని వదలవలసి వచ్చినప్పుడు ఎంతో విలిపించుట ఎంతటి వెర్రితనము. సర్వము పరమాత్మనే అనే అనుభవమును తీసుకొనవలెను. కాన ఎవరి కోసము ఎక్కువ ఆలోచించకండి. ఏ వస్తువు కొరకు ఎక్కువ బెంగ పెట్టుకోవద్దు. ఆ బెంగ పై ఆలోచన ఒక్క పరమాత్మపై మాత్రము మరల్చండి. అదే స్థిరమైనది ఆనందమైనది. మనిషిని మనిషిగానే ప్రేమించు, వస్తువును వస్తువుగానే ప్రేమించు. అంతకంటే ఎక్కువ చూపి మోసపోవద్దు. మనిషిని మనిషిగానే ప్రేమించు, వస్తువును వస్తువుగానే ప్రేమించు. అంతకంటే ఎక్కువ చూపి మోసపోవద్దు. ఈ లోకము అనంతమగుట వాస్తవమే, కానీ మానవులు ఊహించే లోకము మాత్రము శాశ్వతము కాదు. నిజముగా ఆలోచిస్తే అనుకున్నంత వరకు భార్య, పిల్లలు, ధనము, బంధువులు ఎప్పటికీ మనవారు కారు, కొంతకాలము వరకే. కావున అశాశ్వతమైన ఈ వస్తువులను గురించి ఎందుకింత బెంగ పెట్టుకొనుటో అర్థమగుటలేదు. అశాశ్వతమైన ఈ వస్తువులను గురించి ఎందుకింత బెంగ పెట్టుకొనుటో అర్థమగుటలేదు. వన్స్ అగైన్, భార్య, పిల్లలు, ధనము, బంధువులు ఎప్పటికీ మనవారు కారు, కొంతకాలము వరకే. కాన అశాశ్వతమైన ఈ వస్తువులను గురించి ఎందుకింత బెంగ పెట్టుకొనుటో అర్థము కాదు. ప్రస్తుతము ఈ జన్మలో పూర్తి మునిగిపోక దానిని ఒక సత్రము క్రింద చూచుకొని ఉన్న యుక్తము. కాళ్ళు ఎక్కువైన కొలది జంతువులు నడవడానికి ఎక్కువగా భూమి మీద ఆధారపడవలసి ఉంటుంది. 2 కాళ్ళ గల మనిషి నిలువుగా నిలువగలడు. 2 కాళ్ళ గల మనిషి నిలువుగా నిల్చొనను. అయితే జర్రులు, ఇట్టి ప్రాకుడు జంతువులు ఎక్కువ కాళ్ళు ఉండటం వల్ల భూమి మీద ప్రాకుచున్నవి. మనిషికి 2 కాళ్ళే ఉండటం వల్ల స్వేచ్ఛగా తిరుగుచున్నాడు. అందువల్లనే అధిక కాళ్ళు కలిగి ఉండటం వల్ల అమిత బంధన అని తెలుపుట. చూడు, వివాహమైనదనుకో, ఇంకా 2 కాళ్ళు అధికమైనవి, అప్పుడు వాడు చతుష్పాతు అవుతున్నాడు. ఇంకా కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు ఈ రీతిగా
చుట్టూ చేరినప్పుడు అతని కాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అందువల్ల కృంగి తాను కూడాను స్వతంత్రుడు కాక భూమిపై ఆధారపడి నిలువున నిల్చుకొన శక్తి లేకపోతున్నాడు. ఇట్టి అస్వతంత్రుడు కావటం వల్ల ఐహిక విషయాల్లో మునిగిపోతున్నాడు. ఈశ్వరుని అనుగ్రహము పొందలేకపోవచ్చున్నాడు. ఈశ్వరుని అనుగ్రహమును పొందలేకపోవచ్చున్నాడు. ఇహలోక బంధములు కొద్ది కాలము వరకు మాత్రమే ఉండును. ఇహలోక బంధములు కొద్ది కాలము వరకు మాత్రమే ఉండును. ఈ జన్మకు ముందు ఈ లోకములో ఎన్నో మారులు పుట్టి ఉండవచ్చును. అప్పుడంతయు ఇట్టి సంబంధములతో కూడిన మునిగి ఉండవు. ఇహలోక బంధములు కొద్ది కాలం వరకు మాత్రమే ఉండును. ఈ జన్మకు ముందు ఈ లోకములో ఎన్నో మార్లు నువ్వు పుట్టి ఉండవచ్చును, పుట్టినావు. అప్పుడు అంతయు ఇట్టి సంబంధములతో కూడాను మునిగి ఉండవు. వారిపై ప్రేమ మమతలు పెట్టుకొని ఎందువు. అవన్నీ ఇప్పుడు ఎట్లు పోయినవో ఏమైనా తెలియనా? వారెప్పుడే ఎక్కడ ఉన్నారో తెలియనా? వారిని ఒక్క క్షణమైనా ఇప్పుడు తలుచుటలేదే. ఈ జన్మములో ఏర్పడిన అనురాగము పూర్వజన్మలో కూడాను అనుభవించి ఉన్నారు. అయితే కాలము జరుగుచుండా వారిని మర్చిపోయినట్లే ఈ లోకమును వదిలిన తర్వాత ప్రస్తుత సంబంధమును వారి వల్ల కలిగిన సుఖ సంతోష దుఃఖములను మరిచిపోవదురు. పిల్లల ఆటల స్థలముల వలె మానవులు కర్మలు ఆచరించు స్థలములు కూడాను ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి మరెక్కడో మారుచుండును. ఇట్టి చలనమై అస్థిరమైన ఈ ప్రేమలపై మనసు పెట్టుకొని శాశ్వత సంతోషమును చేకూర్చు సర్వేశ్వరుని ప్రేమకు తగిన సాధనలు కృషులు మరిచిపోవచ్చున్నారు. ఎంత కష్టము! మనిషి తీరికలేక 24 గంటలు ఆలోచించవలసిన విషయాల్లో మునిగిపోతున్నాడు. ఈ బరువు చాలక మరి ఒక బరువు చేర్చటం సరియా? మరణవేదన పడుచున్న వానిని చూచి ఎవరైనా వాని దుఃఖమును అంతమొందించడానికి బదులు పీక పిసికి వేస్తారా? మానవులు విచార సాగరంలో నివసించుచున్నారు. అట్టి వారిపై పెద్ద తుఫాను వంటి ఆ సముద్రమును ఇంకా భయంకరం చేయడం మంచిదా? కాన అశాంతితో మునుగుచున్న ప్రజలపై నీవు మందహాసము వహించుట నేర్చుకో. ఇతరులను కూడా మందహాసపూరితులను చెయ్యి. అసలే ఈ ప్రపంచము సంతోషరహితముగా ఉన్నది. బాధపడి ఏడ్చి నిరుత్సాహపడి ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేసుకోవటం ఎందుకు? బాధపడి ఏడ్చి నిరుత్సాహపడి ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేసుకోవటం ఎందుకు? అట్టి దుఃఖ నివృత్తి నొనరించుటకే జపధ్యానములు మొదలెడు. అట్టి దుఃఖ నివృత్తి నొనరించుటకే జపధ్యానములు మొదలెడు. సర్వ దుఃఖములను చల్లార్చుకో. సర్వేశ్వరుని సంతోష సాగరమున మునుగు. సర్వ దుఃఖములను చల్లార్చుకో. సర్వేశ్వరుని సంతోష సాగరమున మునుగు. లోకానికి సంబంధించిన వాటిపై ఎక్కువ పెట్టుకొని విచారగ్రస్తుడు కావద్దు. అనవసరముగా తొందరపడి అమూల్య కాలాన్ని వ్యర్థము చేసుకొనకు. ఆ కాలాన్ని పరమాత్మ చింతనకు దారపోయి సర్వజీవులు పరమాత్మ నాటక రంగమున ధరించిన పాత్రలే. సర్వజీవులు పరమాత్మ నాటక రంగమున ధరించిన పాత్రలే. ఆయా ఆట కథ పూర్తి కాగానే వెళ్ళిపోతుంటాయి. అయితే ఆ నాటకమునందే ఒకరు దొంగ వేషము, మరొకరు రాజు వేషము, ఇంకొకరు హాస్య వేషము, ఇంకొకడు బెచ్చగాడి వేషము, ఇన్ని వేషములు ఒక్క నాటక రంగమందే కదా. అట్లే అన్ని వేషములకు కథ ఎత్తించువాడును ఒక్కడే. భగవంతుడు కూడాను ఈ ప్రకృతి రంగమందున్న సర్వజీవులకు వారి వారి జీవిత కథలందు చేయవలసిన పనులు మాయా తెరకు మరుగున ఉండి తెలుపుచుండును.
ఈ లోకరంగమందు మానవ రూపమున వేషములు ధరించిన ప్రతి వేషగాడు కూడాను వారి వారి కథ చక్కగా నేర్చుకొనటము, తెరమరుగుచున్న పరమాత్మని మరొక తన ఆజ్ఞకు కాచుకొని ఉండటము, ఈ రెండు మరొక జాగ్రత్తగా గమనించవలను. ఇట్టి జాగ్రత్తను అభివృద్ధిపరచున్నది ధ్యానమే. మనుషులు కూడాను వేషము ధరించిన టెంపరరీ పెర్సన్స్. కాలాన్ని పరమాత్మ చింతనకు దారపోయి అయితే ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పరమాత్మ మాత్రమే శాశ్వతము. ధ్యానము వెరీ వెరీ ఇంపార్టెంట్. ధ్యానము జపము వెరీ వెరీ ఇంపార్టెంట్. ధనము, ఇల్లు, పిల్లలు, భార్య శాశ్వతము కాదు. ధనము, ఇల్లు, పిల్లలు, భార్య శాశ్వతము కాదు. ఈ లోకమున శాశ్వతమైనది పరమాత్మ మాత్రమే. కాలాన్ని పరమాత్మ చింతనకు దారపోయు. ఎవరైతే మోక్షమునకు ప్రయత్నిస్తారో వాళ్ళు ఏజ్ 48 తర్వాత 48 తర్వాత చేయవలసినది ఏమిటంటే ఫ్యామిలీకి స్లోగా డిటాచ్మెంట్, భగవంతునికి ఎక్కువగా అటాచ్మెంట్. 48 దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసినది ఏమిటంటే ఫ్యామిలీకి స్లోగా డిటాచ్మెంట్, భగవంతునికి ఎక్కువగా అటాచ్మెంట్. వాళ్ళకి మోక్షము ఛాన్సెస్ పుష్కలముగా ఉన్నవి. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే అనేక జన్మములు కలవు. అంటే ఈ జన్మములందు అనేక జన్మలలో మొత్తం ఓవరాల్గా చూస్తే నీకు ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది భర్తలు, ఎంతోమంది పుత్రులు, ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది శత్రువులు, జన్మకు లెక్కలేనన్ని మార్లు ఉండినవారు. అంటే అన్ని జన్మలు కలిపి నీకు ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది భర్తలు, ఎంతోమంది పుత్రులు, ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది శత్రువులు, జన్మకు లెక్కలేనన్ని మార్లు ఉండినవారు. ఇవన్నీ చిరస్థాయిగా ఉండినవా? కానే కాదు. శాశ్వతము కానే కాదు. ప్యూర్లీ టెంపరరీ. పర్మనెంట్ ఏమిటి? భగవంతుడు, పరమాత్మ మాత్రమే. కాబట్టి పరమాత్మ చింతన జాగ్రత్తగా చేసుకొని ఉండవలను. స్వామి భగవంతుడు కూడా చెప్పినది ఏంటంటే 48 వరకు ఫ్యామిలీ, 48 తర్వాత ఏజ్ 48 తర్వాత ఫ్యామిలీకి డిటాచ్మెంటు, స్లోగా డిటాచ్మెంటు, భగవంతునికి ఎక్కువగా అటాచ్మెంట్ ఉండవలను. నామ జప ధ్యానములు ప్రధానము. నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభము చేకూర్చును. ఎక్కువగా లాభము చేకూర్చును. యోగ, యజ్ఞ, ప్రాణాయామం వల్ల ప్రయాసలు పడి పొందే లాభము కన్నా నామస్మరణ ధ్యానములే ఎక్కువ లాభము చేకూర్చును. లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ అవర్ హర్ట్ నవర్ సమస్తలోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సాయిరామ్.